హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల తర్వాత పట్టా తీయటం జరిగిందనమాట. మరీ దారుణమైన పరిస్థితి అనమాట. సింగిల్ ఓనర్లు ఈఎంఐలు కట్టుకోవాలి, నెలకు ₹1,00,000 కట్టుకోవాలి. డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే లోడింగ్ పాయింట్లోనే ఒక రోజు పోయింది. నాకు అక్కడ అమలాపురం దగ్గరనే 24 గంటలు లోడింగ్ కాక ఆపేశారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత పట్టా కూడా బీకిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఆపారనమాట. శాంపిల్ కొట్టి మళ్ళీ టెస్టింగ్ ఒక రోజు మొత్తం ఆపి అప్పుడు డెన్సిటీ క్వాంటిటీ అనేది వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క ప్రకారం 13, 12 అట్లా రావాలంట. మందేమో 14 ఉంది. దానివల్ల బండి మొత్తం ఒక పూట మొత్తం ఆపడం జరిగిందనమాట. చేసేది ఏం లేదు. ఇక్కడ రామన్పేట నుంచి లోనకి 2-3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. మిల్లు వచ్చేసి మనం ఏది కావాలన్నా కానీ లిఫ్ట్ అడుకోపోవడం, లేదంటే నడిచిపోవడం, లేదంటే ఈ మిల్లు వాళ్ళు ఏమైనా సాయం చేస్తే బండి అడుకోపోవడం జరుగుతుందనమాట. తీసుకొని పోయి అక్కడ కూరగాయలు, పెరుగు లాంటివి ఏమైనా తీసుకొచ్చుకొని తినాలన్నమాట. వేరే ఆప్షన్ అయితే లేదు. బండి దగ్గరనే 2 రోజులు 3 రోజులు మనం ఉండడం జరిగిందనమాట. అటో ఇటో కష్టపడి అయితే బండి అన్లోడ్ పాయింట్లో పెట్టినాం. అన్లోడ్ అయితే అవుతుందన్నమాట. సాయంత్రానికి పొద్దున పెడితే సాయంత్రానికి బండి అయితే ఎట్టకేళ్ళ నా బండి అయితే మొత్తం అన్లోడ్ అయిపోయిందనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ కిరాయి తీసుకొని ఫోన్ చేస్తే ఓనర్ గారికి, ఓనర్ ఎక్కడికి పోమంటాడో ఏమో తెలియదు అనమాట. నేను కాల్ చేస్తే అక్కడనే ఉండన్నా, పొద్దున్నే చెప్తా నీకు ఎక్కడికి పోవాలి ఏందనేది చెప్పాడనమాట. ఇంకా ఫోన్ రాలేదు. ఫోన్ కోసం వెయిటింగ్ అనమాట. ఫోన్ వస్తే జంప్ జిలాని పోవటమే. ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళిపోవటం అనమాట మళ్ళీ లోడ్కి.